అనుదినము తన కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. కొంతమంది చెప్పుకోలేనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అది బయటికి చెప్పుకోలేని పరిస్థితి. ఆ వ్యాధితో సతమతం అవుతూ క్షీణించిపోతూ అనేకమైన హాస్పిటల్స్ తిరుగుతూ ఈ హాస్పిటల్కి వెళ్తే తగ్గిద్దామో, హాస్పిటల్కి వెళ్తే తగ్గిద్దామని కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు నేను ఎరుగుదును. అయినా ఫలితం లేక అది చాలా మరణకరమైన రోగాలు దారి తీసినవి కూడా కొన్ని ఉన్నాయి. అలాంటి ఘటనే బైబిల్లో ఒక ఆమె ఉంది. ఆమె 12 సంవత్సరాల నుంచి ఆ వ్యాధితో బాధపడుతూ ఉంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనంలో మనం చూసినట్లయితే, లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనంలో మనం చూసినట్లయితే 43వ వచనం స్టార్టింగ్గా ఉంటుంది. లూకాసు వార్త 48, 43వ వచనంలో అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆమె రక్తస్రావంతో, ఆ లేడీస్ ప్రాబ్లమ్స్తో ఆమె చాలా బాధపడుతూ ఉంది. ఆమె ఎవరికి చెప్పుకోలేదు, అలాగని బయటికి రాలేని పరిస్థితిలో ఉంది. ఆమె కొంచెం ధనం అంతా కూడా హాస్పిటల్ పోయి చాలామంది డాక్టర్ని సంప్రదించింది. ఏ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్ అని, ఏ వైద్యుడు కాకపోతే మరొక వైద్యుడని, ఎక్కడ తెలిస్తే అక్కడికి వెళ్ళిపోయింది. డబ్బులు పోతున్నాయి కానీ, డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి కానీ ఆమె వ్యాధి మాత్రం నయం అవ్వలేదు. చివరికి రోగం ముదిరిపోతుంది. అది మనుషుల దగ్గరికి వస్తే అది చెప్పుకోలేని భయంకరమైనటువంటి ఆ బ్లీడింగ్ అయిపోతున్న పరిస్థితి. అది చెప్పుకోలేదు. లోపల కుమిలిపోతుంది ఆ తల్లి, ఆ యవనస్తురాలు. అలాగని డాక్టర్ దగ్గర చూపించుకుంటాకున్న డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయినాయి. ఒక పక్క ధనం ఖర్చు అయిపోతుంది, ఒక పక్క వ్యాధి తగ్గట్లేదు. చివరికి చూపించుకోవడానికి కూడా ధనం లేని పరిస్థితిలో ఆమె వెళ్ళిపోయింది. కొన్ని సమయాలు మన జీవితాల్లో కూడా మన బాధలు ఎవరికీ చెప్పుకోలేము. మన బాధలు మనమే భరిస్తూ ఉంటాం. చివరికి ఇంకెందుకు బ్రతకాలి ఈ బాధతో అని చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది మనం చూస్తాం. ఒక ఆమె వార్తలు నేను ఒకసారి విన్నాను. ఇలాంటి ప్రాబ్లం వల్లే ఆమెకి కడుపు నొప్పి తరచు వస్తూ భరించలేకపోయేదంట. ఆ కడుపు నొప్పితో, ఆ స్టమక్ పెయిన్తో భరించలేకపోయి చివరికి ఆమె సూసైడ్ చేసుకుంది. ఎందుకని బాధ తట్టుకోలేకపోతున్నానని చెప్పండి. ఇలాంటి పరిస్థితుల్లో గుండా ఈరోజు చాలామంది ఒక అనారోగ్యంకి వెళ్తున్నారు. ఏమో చెప్పుకోలేని వ్యాధి, చాలా వ్యాధులు మనుషులు అనుభవిస్తూ ఉన్నారు. అయితే ఏమేం చేసిందంటే, ఆ ఊర్లో, ఆ గ్రామంలో ఎవరో చెప్పారు, యేసు ప్రభువారు ఈ మార్గంగా వచ్చాడంట, మీ ఏరియాకి వచ్చాడంట అని చెప్పారు. ఆమె యేసుని గురించి వింది. ఏమైందంటే, ఆయన కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు, చనిపోయిన లాజరును బతికించాడు, కుంటివారిని ఆయన కాలు ఇస్తున్నాడు, గుడ్డివారికి చూపిస్తున్నాడు, దెయ్యములను వెలగొడుతున్నాడు అని యేసయ్య చేసినటువంటి ఈ ఆశ్చర్య కార్యాలు ఆమె విని ఒక డిసైడ్ వచ్చేసింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు, అలాగని ఇంట్లో ఉండలేదు. ఆ వ్యాధి ఎవరికి చెప్పుకోలేదు, 10 మందికి చెప్పుకోలేదు. ఆయన తెగించి యేసు ప్రభువారు ఆ ప్రాంతంలో ఒక మీటింగ్ జరుగుతుంది, ప్రార్థన, చాలామంది జనాలు వచ్చారు. అక్కడ ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఈ స్త్రీ ఏం చేసిందంటే, రహస్యంగా సైలెంట్గా ఎవ్వరు కనబడకుండా వెళ్ళి యేసు ప్రభు వస్త్రపు చెంగును పట్టుకుంది. ఆయన అంగి వేసుకుంటాడు కదా, వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంది.
వినండి. ఒకటి, ఆమె బాధ తీవ్రమైంది, ప్రయత్నాలన్నీ చేసింది. ఆమె తెలిసిన వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఆ ప్రయత్నాలన్నీ చేసింది, ఎంత మాత్రం ప్రయోజనం లేదు. ఆ టైంలో యేసయ్య గురించి వింది. విన్న వెంటనే అవకాశం పోగొట్టుకోలే. ఆమె ఏం చేసిందంటే యేసయ్య దగ్గరికి వెళ్ళి, నా బాధ చెప్పుకోలేను, చుట్టూ మగోళ్ళు ఉంటారు, యూదులు ఉన్నారు, అసలు రక్తస్రావంతో వచ్చారంటేనే మైలు అని లేక పాపం అని నన్ను రాళ్ళతో కొడతారు, కాబట్టి నేను ఎవరికి చెప్పుకోలేని బాధ, కానీ ఆయన వస్త్రపు చెంగు పుట్టుకుంటే నేను స్వస్థపరుస్తాను అని ఒక విశ్వాసం ఉందా. ఎంత గొప్ప ఉద్దేశం చూడండి. ఆమె అలాగే వచ్చింది, యేసయ్య దగ్గరికి వస్తూ ఉంది. అలా యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసు ప్రభువారు వాక్యం బోధిస్తూ ఉన్నారు. జనాలందరూ కూడా కిక్కురుసమంటూ ఉన్నారు. వాళ్ళ కాళ్ళ సందుల్లో కూడా మెల్లగా ఆమె బొంగురుకుంటూ యేసయ్య వస్త్రపు చెంగుని పట్టుకుంది. నేను స్తోత్రం. బైబిల్ గ్రంథంలో రాయబడింది 44వ వచనం, ఆయన వస్త్రపు చెంగు ముట్టెను, వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నేను స్తోత్రం. 12 సంవత్సరాల నుండి ఆమె రక్తస్రావం అనే వ్యాధితో ఆమె బాధపడుతూ ఉంది. ఎప్పుడైతే యేసునందు విశ్వాసం ఉంచిందో, యేసునందు విశ్వాసం ఉంచి ఆయన వస్త్రపు చెంగును పట్టుకుందో, వెంటనే ఆమె 12 సంవత్సరాల నుంచి పడుతున్న ఆ బాధ 12 సెకండ్స్లో ఆమె దేవుడు స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆ విశ్వాసం, ఆమె నమ్మకం, అప్పుడు వెంటనే దేవుడు స్వస్థపరిచాడు. యేసు ప్రభావం ఆమెలోకి వెళ్ళిపోయింది. ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. నేను స్తోత్రం కలిగినక ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు నువ్వు ఎవరికి చెప్పుకున్నటువంటి వ్యాధి, ఎవరికి చెప్పుకున్నటువంటి బాధ, ఎవరికి చెప్పినటువంటి కుటుంబ పరిస్థితులు, ఆ పరిస్థితులు ఉండి కనీసం డబ్బులు లేక చూపించుకునే పరిస్థితి లేనకుండా అలా కుమిలిపోతూ ఉన్న సమయంలో ఉన్నావేమో. ఈరోజు ప్రభు అయిన యేసు ప్రభు మనతో చెప్తున్నాడు. ఆమె ఏం చేస్తుందంటే, ఆమెకి ఇదే పరిస్థితి. యేసయ్య గురించి వింది. ఈరోజు చాలామంది వింటారు, కానీ బాధనే అనుభవిస్తారు, కానీ ఆ యేసు నందు విశ్వాసం వచ్చి ఆయన దగ్గర రారు, నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అనుకోలే, నేను బాగుపడాలి, నేను స్వస్థపడి బాధ భరించలేను అనుకుని ఆ నెక్స్ట్ స్టెప్ ఏం చేసిందంటే యేసు దగ్గరికి వెళ్ళింది. చెప్పమంటారండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తేనే అక్కడ వైద్యం ఉంటుంది. అర్థమైందండి. ఈరోజు దేవుని దగ్గర రావటానికి చాలామంది సంకోచిస్తూ ఉంటారు. ఆమె వచ్చి ఏం చేసిందంటే విశ్వాసం ఉంచింది. ఆయన ముట్టుకుంటే నేను స్వస్థపరుస్తానండి. యేసు ప్రభుని విశ్వాసం ఉంచింది. అద్భుతం, దేవుడు స్వస్థపరిచాడు. అందుకని ప్రభు చెప్పాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచేది. ఈరోజు అద్భుతమైన కార్యం. 12 సంవత్సరాల నుంచి పడుతున్న బాధ నుండి ఆమె విడుదల పొందింది. అప్పుడు ఆమె సైలెంట్గా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. సైలెంట్గా వెళ్ళిపోతుంటే అప్పుడు యేసు ప్రభువారు పిలిచి, అమ్మా, నన్నెవరిని తాకారు, నన్నెవరు ముట్టారు అని యేసు ప్రభు అడిగాడు. అప్పుడు వెంటనే ఆమె చెప్పింది, అయ్యా, నేనే తాకానయ్యా, 10 మందిలో చెప్పుకోలేనని నేను సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. అప్పుడు ప్రభు చెప్పాడు, అమ్మా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచను. 8:48 చెప్తున్న ప్రభు చదువుమాట, అమ్మా కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచను, సమాధానం కలదానవే వెళ్ళుము అన్నాడు. యేసు ప్రభు అన్నాడు, అమ్మా, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తావు, కానీ నువ్వు దేవుడి మీద విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమే విజయానికి పునాదిగా మారుతుంది. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నీ విశ్వాసంతో వచ్చావు, నువ్వు స్వస్థపరచబడ్డావు. ఏలియా విశ్వాసం వర్షాన్ని కురిపించింది. అదండి, నీ విశ్వాసం
నీ ఇంటిలో గొప్ప కార్యం జరిగించబోతుంది. మనం దేవుణ్ణి నమ్మాలి, దేవుని విశ్వాసం ఉంచాలి. దేవుని స్తోత్రం కలిగనుగా. అందుకని ప్రభు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మడానికి సమస్తమును సాధ్యమే. ఆ తర్వాత ఆమె అన్నాడు, చేసింది సాక్ష్యం చెప్పమని చెప్పాడు. ఆమె జీవితంలో ఏమి లేదండి, ఒకటి బాధ, 2 ఆర్థిక ధనం అంతా కూడా ఖర్చు అయిపోయింది, 3 సమాధానం లేదు. ఈ 3 యేసయ్య ఇచ్చేశాడు. దేవుని స్తోత్రం. కుమారి, నీ విశ్వాసం స్వస్థపరిచిందమ్మా, నువ్వు సమాధానం గలదని వెళ్ళమ్మా ప్రభు చెప్పారు. ఆమె జీవితంలో 12 సంవత్సరాల నుంచి సమాధానం లేక, సంతోషం లేక, ఆనందం లేక, 10 మంది దగ్గరికి వెళ్ళలేక, తన బాధ చెప్పుకోలేక, తను కుమిలిపోయిన పరిస్థితి నుండి దేవుడు క్షణంలో తన జీవితాన్ని, తనకున్న బాధని నివారణ చేసేసాడు, స్వస్థపరిచాడు. అద్భుతంగా ఆ జీవితంలో సంతోషంగా సమాధానంతో ఇంటికెళ్ళింది. ప్రియమని దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో సమాధానం లేదా? నీ బిడ్డల జీవితాల్లో, నీ కుటుంబంలో సమాధానం లేదా? సమాధానకర్త అనే దేవుడు ఉన్నాడు. ఆ స్త్రీ ఏం చేసిందంటే యేసయ్య గురించి వింది. ఈరోజు నువ్వు వింటున్నావు. 2వది యేసయ్య దగ్గరకు వచ్చింది విశ్వాసంతో. 3వది యేసయ్యని తాకింది స్వస్థపరచాలని. అప్పుడు యేసయ్య ఆమెని అద్భుతంగా 12 సంవత్సరాలు అడుగుతున్న బాధని 12 సెకండ్ల నివారణ చేశాడు. అప్పుడు ఆమెకి బాధ నివారణ అయింది. 2, ఆమె జీవితంలో ఆ సమాధానం వచ్చింది. యేసు ప్రభురావు 10 మంది ముందు గొప్ప సాక్షి నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా భయపడద్దు, ప్రభునందు విశ్వాసం ఉంచు. నీ జీవితంలో కూడా ఆ దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవుడు దీవించునుగా.